మేనిఫెస్టోకి సంబంధించి ఎన్డీఏ ఉమ్మడిగా ప్రకటించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి ఎక్కువగా కూడా ప్రభావితం చూపించినటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. ఫ్రీ బస్సుకు సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఫ్రీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ఎలా వెళ్తుంది ప్రభుత్వం అనేటటువంటి ప్రస్తుతం మనం చూసుకుంటే మనతో ఉన్న టీడీపీ నాయకురాలు మౌలిక గారు. మేడం చెప్పండి, ప్రస్తుతం ఎన్నికల్లో ఈ యొక్క ఫ్రీ మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ పథకాలు ఎలాంటి ప్రభావితం చూపించింది అనుకుంటున్నారు? అమలుకు సంబంధించి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? ఇప్పుడు మీరు చూసుంటే గనక గత ప్రభుత్వం లాగా వాగ్దానాలు ఇచ్చి తప్పకుండా ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి గెలిచిన మొదటి రోజు నుంచే కూడా అమలు చేసుకుంటూ వచ్చారు. మన అమరావతి రాజధాని కావచ్చు, డిఎస్సి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అలాగే ఆడవాళ్ళకి ఏవైతే పథకాలు ఇచ్చారో ఇవన్నీ కూడా ఒకటిగా అన్నీ కూడా అమలులోకి వస్తాయి. మన ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ మూల అడుగు ఎవరు అంటే ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తూ ఏవేవైతే పథకాలు పెట్టారో అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళకి సక్రమంగా అందేలాగా అన్ని చర్యలు కూడా తీసుకోబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇంటి దగ్గరికి మనకి అందుబాటులోకి వచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. మేడం ప్రస్తుతం చూస్తే ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటిది పూర్ అండ్ మిడిల్ క్లాస్కి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు గ్యాస్ ధరలు చూస్తే కనుక అంతకుముందు 600-650 ఉండేది, మళ్ళీ సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు ధరలు డబల్ అయింది, సబ్సిడీ తీసేశారు. ఇప్పుడు మన ఇంట్లో వంట చేసుకోవాలి అన్నా కూడా చాలా కష్టమైపోతుంది. మధ్యతరగతి వాళ్ళకి ఇంత డబల్ కాస్ట్ పెట్టి చేసుకోవాలి అంటే అటు సరుకులు కాస్ట్ పెరిగిపోయి, నూనె ధరలు అన్నీ కాస్ట్ పెరిగిపోయి, గ్యాస్ ధరలు కూడా ఎంత రేట్లు అయిపోతే సామాన్య మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ ఎలా బతుకుతారండి? సో వాళ్ళని ఆలోచనలో పెట్టుకొని అన్నీ కూడా మేము తగ్గిస్తాము, మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని బాబు గారు ఏవైతే పథకం పెట్టారో ఆ పథకం మన ఆడవాళ్ళలోకి చాలా బాగా వెళ్ళింది. ఎందుకంటే అవసరాన్ని గుర్తించి పథకాలు ప్రవేశపెట్టిన నాయకులు మనకి దొరికారు అనడం చాలా అదృష్టం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మేడం ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఓ పథకాన్ని కనుక అనౌన్స్ చేస్తే అది అమలు అయ్యేటప్పటికి ఏదో సమయం పట్టేది, 1 year 2 years అట్లా. కానీ చంద్రబాబు మాత్రం దీన్ని త్వరితగతినే ఇంప్లిమెంట్ చేసేటటువంటి క్రమంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఎలా ఫీల్? ఇప్పుడు ఒకటండి, మీరు ఆల్రెడీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు. ఎందుకంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, అమలు చేసి చూపించే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మనకు వచ్చిన చంద్రబాబు గారు సీఎం గారు అండ్ జనసేనాని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులు. ప్రజల అవసరాలు ముందు ఉంచి వాళ్ళ కోణంలో ఆలోచించే నాయకులు మనకి దొరకడం చాలా అదృష్టం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత వీలైతే అంత త్వరగా లబ్ధి చెందాలి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా చిరునవ్వులు ఉండాలి, ప్రశాంతత ఉండాలి అని ఆలోచించే నాయకులు. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలతో అసలు మన ప్రభుత్వానికి కంపారిజనే లేదండి. వాళ్ళు 5 సంవత్సరాలు కూడా చేయలేని పనులు మనకి నెలల్లోనే స్టార్ట్ అయినాయి. ఇంకొన్ని నెలల్లో మిగతా పథకాలన్నీ కూడా అంచెలంచెలుగా అమల్లోకి వస్తాయి. మొత్తం మీద ఇప్పుడు రూరల్ పీపుల్కి కావచ్చు, వాళ్ళకి ఎట్లా ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేటటువంటిది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు బయట మనకి సిచ్యువేషన్ ఐడియా ఉందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కాస్ట్లు పెరిగిపోయినాయి. మనకి ఎక్కడ ఏ రకంగా మనకి అందుబాటులో ఏవి వచ్చినా కూడా ఇప్పుడు బస్సు సర్వీస్, లేడీస్కి ఫ్రీ బస్ సర్వీస్ అవైలబుల్ పెట్టారు. ఇప్పుడు బయటకి వెళ్ళాలి అంటే ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ పెట్టుకొని వేరు ఊర్లు తిరగాలి అన్నా కూడా ఆలోచించే ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ ఏరియా నుంచి పక్క ఏరియాకి వెళ్ళాలి అన్నా కూడా బస్సు సౌకర్యం ఫ్రీ అయ్యేటప్పటికి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాలని లేడీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పథకాలన్నింటినీ కూడా, ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా చాలా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేస్తున్నారు.